అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ప్రస్తుతం ఈరోజు మనం డాక్టర్ ఎంవి రమణ గారితో ఉన్నాము. ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సార్, అందరికీ సొంత ఇల్లు ఉండాలని ఒక కళ ఉంటుంది. సో ఆ కళ నెరవేరాలన్నా కూడా వాళ్ళకి ఎలాంటి రేఖలు ఉండాలి? మామూలుగా జీవితంలో పురుషుడికి కానీ స్త్రీకి కానీ వివాహం ముఖ్యం, సంతానం ముఖ్యం, దాని తర్వాత ఆ పిల్లలకి ఎడ్యుకేషన్ ముఖ్యం, తర్వాత గృహము. అందుకని ఇల్లు కట్టు చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు. భార్యాభర్తలు ఇద్దరికి సంతానం చక్కగా అభివృద్ధిలోకి తీసుకొచ్చి వాళ్ళకు వివాహం చేసి ఇల్లు కట్టి వివాహం చేయమంటాడు. కాబట్టి ఇల్లు కట్టడము వివాహం చేయడం. ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. అవును. ఎవరైతే ఇల్లు కట్టేసి పిల్లలకు పెళ్లి చేసేస్తారో వాళ్ళకి బాధ్యతలన్నీ తీరిపోయినట్టు హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. అందుకని పిల్లలకు వివాహం జరగకుండా వాళ్ళు కానీ ఏమైనా ఏజ్ ఎక్కువైపోయి రిటైర్మెంట్ అయిపోయి ఆదాయం ఏమీ లేకుండా ఉంటే వాళ్ళు ఎక్కువ సఫర్ అవుతారు. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే వాళ్ళలో ఒక వ్యసనం చోటు చేసుకుంటుంది. పిల్లలకు పెళ్లి చేయకుండా ఇట్లే ఉండిపోతుంది, చాలా రోజులు అయిపోయిందని. నా దగ్గరకు వస్తున్నారు 38 ఏళ్ళైనా పెళ్లి కావట్లే అమ్మాయిలకి. 38 years, వెరీ బ్యాడ్ కదా. 38, అబ్బాయిలకు కూడా 38 ఏళ్ళు అయిపోతున్నాయి. ఎందుకు అట్లా జరుగుతూ ఉంది? ఉద్యోగాలు ఇవ్వట్లే గవర్నమెంట్. తెలంగాణలో 10 సంవత్సరాలు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ చాలా ఉద్యోగాలు ఇవ్వాలి ఆ పిల్లలకి. ఆ రోజుల్లో 10 సంవత్సరాల క్రితం 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు 35-40 సంవత్సరాలు అయిపోయినారు. ఉద్యోగం లేకుండా పెళ్లి చేసుకోరు పిల్లలు. ఆలోచిస్తారు, నేను ఎలా బతకాలి, నా భార్యని నేను ఎలా పోషించాలి. పెళ్లి చేసుకుని ఎతకపోయి అమ్మ నాన్న మీద పెట్టి ఆ బాధ్యతలంతా వాళ్ళకి తగిలిచ్చి నన్ను జాకేదే కష్టంగా ఉంది, నా భార్యను కూడా వాళ్ళు ఎక్కడ జాకుతారు సార్ అంటారు వాళ్ళు. మగపిల్లలు పాపము ధైర్యంగా ముందరకు రావడం లేదు వివాహం చేసుకోవడానికి, ఉద్యోగం లేకుండా, ఆదాయ వనరులు లేకుండా. కాబట్టి తప్పనిసరిగా ఏదో ఉద్యోగం ఉండాలి, ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా. ఉద్యోగం వచ్చిన తర్వాతే పెళ్లి. ఇవన్నీ జరిగేలోగా 27 ఏళ్ళు 30 ఏళ్ళు 35 ఏళ్ళు అయిపోతున్నాయి. అర్థమైందా? గవర్నమెంట్ ఉద్యోగం రాసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే వెంటనే రావడంలే. అవి మళ్ళీ పోస్టులు పోయి కోర్టుకేసి తర్వాత దాన్ని మళ్ళీ రభస చేసి క్వశ్చన్ పేపర్లు అవుట్ అయిపోయి, అర్థమైందా? ఇవన్నీ జరిగి కోర్టు కేసులు ఈ సుప్రీంకోర్టుకు పోయి ఏదో జరిగేలోగా నేను రాసేటప్పుడు కూడా హైకోర్టులు వేశారు. హైకోర్టు ఛాలెంజ్ చేసి సుప్రీంకోర్టులు వేశారు. ఈ జడ్జిమెంట్ వచ్చేలోగా 7 ఏళ్ళు అయింది. 7 ఏళ్ళు నా ఏజ్ బార్ అయిపోలేదా? ఈలోగా మళ్ళీ ఇంకో ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి దానికి రాసుకుంటే ఏదో జాబ్ దొరికింది, ఏదో బయటపడ్డాం. లేదా దానికోసం ఎదురు చూస్తూ ఉంటే 7 సంవత్సరాలు ఏజ్ బార్ అయిపోద్ది. దానివల్ల వయసు 35-40కి వచ్చేస్తాయి. అప్పుడు పెళ్లి చేసుకొని వాళ్ళు పాపం ఆ ఏజ్లో 45 ఏళ్ళకి పిల్లలు కంటే ఆ పిల్లలు ఎప్పుడూ రిటైర్మెంట్ అయిపోయింది. వీళ్ళకి 70 ఏళ్ళు వచ్చేలకు వాళ్ళకి చదువు అయిపోద్ది. అవును. అందుకని 25 ఇయర్స్కు 26 ఇయర్స్కు పెళ్ళి అయిపోతే వీళ్ళకి 30-32 ఏళ్ళు వచ్చేలకు సంతానం కలిగితే ఒక 40-45 ఏళ్ళు వచ్చేలకు పిల్లలు ఎడ్యుకేషన్ అయిపోతే వీళ్ళకి 50 ఏళ్ళు వచ్చేలకు వాళ్ళ పిల్లలు సెటిల్మెంట్ అయిపోతే వీళ్ళకి 55 ఏళ్ళు 56 ఏళ్ళు వచ్చేలకు రిటైర్మెంట్ కాకనే పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేస్తే బాధ్యత అంతా తీరిపోతుంది అనే భ్రమలో అనే ఆలోచనలో తల్లిదండ్రులు ఉంటారు. అవును. అర్థమైందా? అందుకని వివాహము చాలా ముఖ్యమైనటువంటిది. అందుకని వాళ్ళు ఏమనుకుంటారంటే ఇల్లు కూడా కట్టుకోవాలనుకుంటారు. ఒక ఇల్లు కట్టుకుంటే తర్వాత పెళ్లి చేస్తే బాగుంటుంది కదా. మీరు అడిగిన ప్రశ్న అది. గృహం. ఆ గృహం అనేది గృహానికి 3 కారకులు. కుజుడు, కుజస్థానం అంటాం మేడ. ఈ కుజస్థానం ఇప్పుడు నాకు లోపలికి ఉంది. ఎప్పుడైతే లోపలికి ఉంటుందో ఇల్లు కళ నెరవేరదు. ల్యాండ్ పైన, భూమి పైన ఇల్లు కట్టడానికి అవకాశమే లేదు. నాకు చూడు లోపలికి ఉంది. అందుకని నేను ఎక్కడ ఇల్లు కట్టుకోలేదు. నాకు ల్యాండ్ మీద అపార్ట్మెంట్లో కొనుక్కున్నా ఇల్లు. నేల మీద కట్టాలంటే కోరికగాను నా దగ్గర 30 లక్షలు వచ్చేలకు అది 60 లక్షలు అవుతుంది. నేను 60 లక్షలు సంపాదించాలి, అది 1 కోటి రూపాయలు అయిపోయింది. నేను 1 కోటి రూపాయల దగ్గరకు వచ్చేలకు అది 1,50 లక్షలు అయింది. ఇంపాసిబుల్ టు కన్స్ట్రక్ట్ ఏ హౌస్. హైదరాబాదులో 1 ఎకరా 100 కోట్లు పోతూ ఉంటే సామాన్యుడు ఇల్లు కట్టుకోవడానికి అవుతుందా? ఎందుకు ప్రభుత్వం ఆలోచించడం లేదు నాకు అర్థమే కావడం లేదు. ఈ మధ్య హైదరాబాదులో 1 ఎకరా 100 కోట్లు అంట. 100 కోట్లు ఎకరా అంటే అతను దాంట్లో 200 గజాలు 300 గజాలు తీసుకోవాలంటే ఎన్ని కోట్లు అవుతుంది ఇంటికి ల్యాండ్ కొనుక్కోవడానికే. కాబట్టి ల్యాండ్ అనేది కుజస్థానం తెలియజేస్తుంది. ఈ కుజస్థానం ఉబ్బెత్తుగా ఉంటే తప్పనిసరిగా ఇల్లు కట్టుకోవడానికి ల్యాండ్ కొనుక్కుంటారు. అర్థమైందా? గురుడు బలంగా ఉంటే దానిపైన నిర్మాణం చేస్తారు. శని బలంగా ఉంటే దానికి కావాల్సిన మెటీరియల్ అంతా సమకూర్చుకుంటారు. కాబట్టి 3 ఉండాల: కుజుడు, గురుడు, శని. కుజుడు ఈ ప్లేస్లో ఉంటాడు, గురుడు ఈ ప్లేస్లో ఉంటాడు, శని ఈ ప్లేస్. 3 గ్రహాలు బలంగా ఉంటే గృహ నిర్మాణం 28 ఇయర్స్ 30 ఇయర్స్ లోపు అయిపోతుంది. దీంట్లో కుజుడు వీకున్నా, శుక్రుడు వీకున్నా, గురుడు వీకున్నా 38-48 అయిపోతుంది ఇల్లు కట్టేళ్ళకి. కొంతమందికి 48-58 అయిపోతుంది. కాబట్టి గృహ నిర్మాణము 28-38, 38-48, 48-58 ఈ 3 స్టేజ్లు ఇచ్చారు వాళ్ళు. ఈ 3 స్టేజ్ల్లోనే ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. 3 గ్రహాల బలంగా ఉంటే 28-38లో ఇల్లు కట్టేస్తారు.
ఇక్కడ కుజుడు వీక్గా ఉన్నట్లయితే ల్యాండే సేకరణ జరగదు. ల్యాండు సెలెక్ట్ చేసుకొని ఫ్లాట్ కొనుక్కోలేడు ఇల్లు కట్టుకోవడానికి. అందుకని గృహ నిర్మాణము చాలా ఇంపార్టెంట్. దాన్ని గృహయోగము అంటాం. గృహయోగం ఉండాలంటే గురుడు బలంగా ఉండాలి, కుజుడు బలంగా ఉండాలి, శని బలంగా ఉండాలి. ఎవరికైతే ఉండి ఏళ్ళు పింక్ రంగులో ఉంటుందో తప్పనిసరిగా వాళ్ళు ఇల్లు త్వరగానే కట్టేస్తారు.